शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तल्ली निन्नुदलंचि पुस्तकं చేతంబూనితిం నీవు నాయుల్లంబందున నిలిచి జృంభణముగా నృత్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లంబల్కునాదువాక్కునన్ సంప్రీతిం జగన్మోహిని ఉల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననాం వీణాపాణి పుస్తకపాణి అక్షరమాలాపాణి సరస్వతి ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంవత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ सप्तमोऽध्यायः ज्ञान विज्ञान योगः। श्री भगवानुवाच श्री भगवानुवाच मय्यासक्त मनाः पार्थ योगं युञ्जन् मदाश्रयः असंशयं समग्रं मां यथा జ్ఞాస్యసి తచ్ఛృణు। శ్రీ భగవానుడన్నాడు, నాలో మనసుని లగ్నం చేసి యోగాన్ని అభ్యసిస్తూ నన్ను ఆశ్రయించి నిస్సంశయంగా క్షుణ్ణంగా నన్ను ఎలా తెలుసుకోగలవో దానిని గురించి విను।
జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యతు జ్ఞాతవ్యమవశిష్యతే. అనుభవంతో కూడిన శాస్త్ర జ్ఞానాన్ని నీకు పూర్తిగా చెబుతాను. దీనిని తెలుసుకున్నాక ఇక వేరే తెలుసుకోవలసిందంటూ ఉండదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఏ ఒక్కరూ మోక్ష సిద్ధి కోసం ప్రయత్నిస్తారు. అలా ప్రయత్నించే సిద్ధులలో కూడా ఏ ఒక్కరూ నన్ను యథార్థముగా తెలుసుకుంటారు. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము మరియు మనస్సు, బుద్ధి, అహంకారం అని నా ప్రకృతి 8 విధాలుగా ఉన్నది. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగతు. ఓ మహాబాహుడా, ఇది అల్పమైనది, ఇంతకన్నా వేరే జీవుడిగా మారినది నా పరమమైన ప్రకృతి అని తెలుసుకో. దాని వల్లనే ఈ జగత్తు భరింపబడుతోంది. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ నా ప్రకృతి అన్ని ప్రాణులకి మూలమని తెలుసుకో. యావత్తు జగత్తు యొక్క ఉత్పత్తి నాశనములకు మూలము నేనే అని తెలుసుకో. మత్తః పరతరం నాన్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, నాకన్నా ఎక్కువైనది వేరైనది ఏదీ లేదు. ఇది యావత్తు దారములో మనుల వలె నాలో గుచ్చబడి ఉన్నది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవ సర్వ వేదేషు శబ్దఖే పౌరుషం ఋషో. కౌంతేయ, నేను నీటిలోని రుచిని, సూర్యచంద్రులోని వెలుగును, అన్ని వేదాలలోని ఓంకారాన్ని, ఆకాశములో ఉన్న శబ్ద గుణాన్ని, మానవులలోని పట్టుదలను. పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. నేను పృథ్వీలోని వాసనని, అగ్నిలోని వేడిని, జీవులలోని ప్రాణాన్ని, తపస్సు చేసే వారిలో తపస్సుని. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. అర్జున, అందరి జీవుల యొక్క సనాతన బీజాన్ని నేను అని తెలుసుకో. బుద్ధిమంతులలోని తెలివిని, ప్రతిభావంతులలోని ప్రతిభని నేను. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు
కామోస్మి భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠుడా, బలవంతులలోని కామ రాగాలు లేనటువంటి బలాన్ని నేను, జీవులలో ధర్మానికి విరుద్ధం కాని కామాన్ని నేను. ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చ యే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఇంకా ఏవి సాత్విక, రాజసిక, తామసిక భావాల్లో అవన్నీ నా వల్లే వస్తాయని గ్రహించు. అయితే నేను వాటిలో లేను, అవి నాలో ఉన్నాయి. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగతు మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. మూడు గుణాలతో నిండిన ఈ భావాల చేత ప్రపంచం యావత్తు భ్రాంతిలో పడి వీటికన్నా అతీతము అవ్యయము అయిన నన్ను గుర్తించలేదు. దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దివ్యమైన త్రిగుణాలతో కూడిన నా ఈ మాయా దాటరానిది. నన్నే ఎవరు సేవిస్తారో వారు ఈ మాయని దాటగలుగుతురు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా ప్రకృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. దుర్మార్గులు, మూఢులు, మాయ చేత జ్ఞానము నశించిన వారు, అసుర భావాన్ని ఆశ్రయించిన వారైన నరాధములు నన్ను సేవించరు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీ చ భరతర్షభ. భరత శ్రేష్ఠుడైన ఓ అర్జున, ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్థార్థి, జ్ఞాని అనే 4 రకాల పుణ్యాత్ములు నన్ను సేవిస్తారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియః. ఆ 4 నిత్యము నాతో కూడి పరమాత్మనైన నా యందు మాత్రమే భక్తి కలిగి ఉండే జ్ఞాని శ్రేష్ఠుడు. అటువంటి జ్ఞానికి నేను ఎక్కువ ప్రియుణ్ణి, అతడే నాకు కూడా ఇష్టుడు. ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. వీరందరూ ఉదారులే, జ్ఞాని మాత్రము నా స్వరూపమనే నా అభిప్రాయము. ఎందుకంటే అతడే సర్వోత్తమమైన గతి అని నన్నే ఆశ్రయించి ఉంటాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభః. అనేక జన్మల తర్వాత నరుడు జ్ఞానవంతుడై సర్వము వాసుదేవుడే అని నన్ను కొలుస్తాడు. అలాంటి మహాత్ముడు చాలా అరుదుగా ఉంటాడు. కామైస్థైస్థైర్హృత జ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా. తమ సహజ స్వభావానికి లోనై
ఆయా కోరికల వల్ల జ్ఞానం హరించుకుపోగా ఆయా నియమాలను పాటిస్తూ వారు ఇతర దేవతలని ఆరాధిస్తారు. యో యో యాం యాం తను భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ ఏ భక్తుడు ఏ రూపాల్లో భగవంతుణ్ణి శ్రద్ధతో ఆరాధించాలని కోరుతాడో ఆయా భక్తునికి ఆ దేవత యందే అచంచలమైన శ్రద్ధని నేను కలిగిస్తాను. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. అతడు ఆ శ్రద్ధతో కూడుకొని ఆ రూపాన్ని ఆరాధించసాగుతాడు. నాచే ప్రసాదింపబడిన ఆ కోరికలను తాను ఆరాధించిన దేవత రూపం ద్వారా పొందుతాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్ప మేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామసి. అల్పబుద్ధులైన వారికి లభించే ఫలము అంతరించిపోయేదిగా ఉంటుంది. దేవతలను ఆరాధించేవారు దేవతలను చేరుతారు, నన్ను ఆరాధించేవారు నన్నే చేరుకుంటారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతః మమావ్యయమనుత్తమం. పరమము సర్వశ్రేష్టమునైన నా స్వభావం ఎరుగని తెలివి తక్కువ వాళ్ళు ఇంద్రియాలకు గోచరం కాని పరిమితమైన రూపంగా భావిస్తారు. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజమౌవ్యయం. యోగమాయ చేత ఆవరింపబడి ఉన్న నేను అందరికీ కనబడను. నన్ను ఈ మూఢలోకము పుట్టుక నాశనము లేని వాణ్ణిగా తెలుసుకోలేదు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. నేను గతించిపోయిన జీవులని, ఇప్పుడున్న వారిని, ముందు పుట్టబోయే వారిని సమగ్రంగా ఎరుగుదును. నన్ను మాత్రము ఎవరు ఎరుగరు. ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అర్జున, రాగద్వేషాల నుండి జనించే ద్వంద్వాల మోహం వల్ల పుట్టుకతోనే అన్ని ప్రాణులు భ్రాంతిని పొందుతున్నాయి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకర్మల వలన ఏ జనుల యొక్క పాపం అంతమైనదో వాళ్ళు ద్వంద్వ మోహాలను పూర్తిగా విముక్తులై చదరని దీక్షతో నన్ను కొలుస్తారు. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. జరామరణాల నుండి విడుదల కావాలని ఎవరు నన్ను ఆశ్రయించి సాధన చేస్తారో వాళ్ళు సంపూర్ణముగా ఆ బ్రహ్మము ఆత్మతత్వాన్ని యావత్తు కర్మని తెలుసుకుంటారు. సాధిభూతాధిదైవం మాం సాధి యజ్ఞం చ యే విదుః
ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. అధిభూతంతో, అధిదైవంతో, అధియజ్ఞంతో కూడిన నన్ను ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు మనసు వశములో ఉంచుకొని ప్రయాణ కాలములో కూడా నన్ను గుర్తుంచుకుంటారు. ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. అథ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ అష్టమోధ్యాయః. అక్షర పరబ్రహ్మ యోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. అర్జునుడు అన్నాడు, పురుషోత్తమ, ఆ బ్రహ్మ ఏది, అధ్యాత్మము ఏది, కర్మ అంటే ఏమిటి, అధిభూతమని దేనిని అంటారు, అధిదైవమని దేనిని అంటారు? మధుసూదన, ఈ శరీరములో అధియజ్ఞుడెవరు, ఎలా ఉన్నాడు, నిగ్రహవంతుల చేత మరణ సమయంలో నీవు ఎలా తెలియబడతావు? శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరః విసర్గః కర్మ సంగితః. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. శ్రీ భగవానుడు అన్నాడు, నాశరహితమైనది పరమమైనది బ్రహ్మము, ఆయన యొక్క స్వభావము అధ్యాత్మ మనబడుతుంది. జీవరాశిని పుట్టించే సృష్టి కార్యమనే సృష్టి కార్యమునే కర్మ అంటారు. నరశ్రేష్ఠుడా, నశించిపోయే తత్వము అధిభూతము, జీవుడు అధిదైవతము, జీవులలో అధియజ్ఞుణ్ణి నేనే. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అంతకాలములో కూడా నన్నే స్మరించుకుంటూ ఎవరు శరీరాన్ని వదలి వెళుతున్నారో అతడు నా తత్వాన్నే పొందుతాడు, ఇందులో సందేహము లేదు. యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. కుంతి కుమార, మరణ సమయములో ఏ ఏ విషయాలను స్మరిస్తూ కళేబరాన్ని వదులుతారో నిత్యము ఆ విషయాన్ని తలుచుకోవడం చేత దానినే పొందుతారు. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస సంశయః. అందుచేత నీవు అన్ని కాలాలలోనూ నన్ను స్మరించు, యుద్ధం చెయ్యి. నా మనోబుద్ధుల్ని నాకు సమర్పించిన నీవు నన్నే పొందుతావు, ఈ విషయములో సందేహము లేదు. అభ్యాస యోగయుక్తేన
చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయం. అర్జున, అభ్యాస యోగంతో కూడుకొని మనసు ఇతర విషయాలకు పోనప్పుడు నిరంతర చింతన వల్ల దివ్యమైన పరమ పురుషుణ్ణి చేరుకుంటాడు. కవిం పురాణ మనుశాసితారం అనోరణీయాంస మనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. సర్వజ్ఞుడు, సనాతనుడు, శాసకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, అందరినీ భరించేవాడు, చింతించడానికి అలవి కాని రూపము కలవాడు, సూర్యుని వలె తేజోవంతుడు, తమస్సుకి అతీతమైన వాడు అయిన పురుషుణ్ణి ఎవరు నిత్యము ధ్యానిస్తారో ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సంయకు సతం పరం పురుషముపైతి దివ్యం. అతడు ప్రాణము వదిలిపోయే సమయములో చలించని మనస్సుతో భక్తిని కలిగి ఉండి యోగ బలంతో ప్రాణాన్ని కనుబొమ్మల నడుము చక్కగా నిలిపి దివ్యమైన ఆ పరమ పురుషుణ్ణి చేరుకుంటాడు. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేదవేత్తలు దేని నాశనంగా లేనిదిగా చెప్తారు, రాగరహితులైన యతులు దేనిని చేరుకుంటారు, దేనిని కోరి బ్రహ్మచర్యములో చరిస్తారో ఆ పదాన్ని నీకు సంగ్రహంగా చెబుతాను. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్య చ మూర్ధ్నాధాయాత్మనః ప్రాణం ఆస్థితో యోగధారణాం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. ఇంద్రియ ద్వారాలన్నిటినీ నిరోధించి మనసుని ఆత్మలో నిలిపి శిరస్సులో తన ప్రాణశక్తిని నిలబెట్టి యోగనిష్టని అవలంబించి బ్రహ్మవాచకమైన ఓం అనే ఏకాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఎప్పుడూ నన్ను స్మరిస్తూ ఎవరు శరీరం విడిచిపెడతారో అతడు పరమగతిని చేరుకుంటాడు. అనన్యచేతా సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అర్జున, మనసును ఇతర విషయాల వైపు వెళ్ళనీయకుండా నిత్యము నిరంతరము నన్ను ఎవరు స్మరిస్తారు, నిత్యయుక్తుడైన ఆ యోగికి నేను సులభుడిని. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం. నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాంగతాః. పరమమైన నా మోక్ష పదాన్ని పొందిన మహాత్ములు దుఃఖానికి ఉనికి పట్టు అశాశ్వతమైన పునర్జన్మని పొందరు. ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. అర్జున,
బ్రహ్మలోకము వరకు ఉండే అన్ని లోకాలు తిరిగి వచ్చేవే, పునర్జన్మలు ఇచ్చేవే. కౌంతేయ, నన్ను చేరితే మాత్రము పునర్జన్మ ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహో రాత్ర విదో జనాః. 1000 మహాయుగాలు బ్రహ్మదేవునికి పగటి కాలము, 1000 మహాయుగాలు బ్రహ్మకు రాత్రి కాలము. ఇది తెలిసిన వారు అహోరాత్రుల గురించి తెలిసిన వారు. అవ్యక్తాద్వయక్తయః సర్వాః ప్రభవంత్యహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే వసః పార్థ ప్రభవత్యహరాగమే. బ్రహ్మదేవుని పగటి కాలములో అవ్యక్తంలో నుండి చరాచర వస్తు జాతమంతా జనిస్తుంది. రాత్రి కాగానే అవ్యక్తమనబడే దానిలోని అంతా లీనమైపోతుంది. అర్జున, ఈ జీవ సముదాయమే కర్మవశంగా అనేక జన్మలు ఎత్తుతూ రాత్రి కాగానే నశిస్తున్నది, బ్రహ్మకు పగలు కాగానే పుడుతున్నది. పరస్తస్మాత్తు భావోన్యః వ్యక్తో వ్యక్తాః సనాతనః యస్స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. ఆ అవ్యక్త ప్రకృతి కంటే భిన్నము, ఉత్తమము, ఇంద్రియాలకు గోచరము కానిది, సనాతనము అయిన భావము పరమాత్మ. ప్రాణులన్నీ నశించినా నశించకుండా ఉంటుంది. అవ్యక్తోక్షర ఇత్యుక్తః తమాహు పరమాంగతిం యం ప్రాప్య న నివర్తంతే తద్ధామ పరమం మమ. ఇంద్రియాలకు గోచరంగానిది, నాశనము లేనిది అని చెప్పబడిన ఆ పరమాత్మ భావమే చేరవలసిన ఉత్తమ స్థానమని ఋషులు చెప్తారు. దేనిని పొందితే ప్రాణులు తిరిగి జన్మించరో అదే సర్వోత్తమ స్థానమే నేను. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అర్జున, ఎవనిలో అన్ని ప్రాణులు ఉన్నాయో, ఎవరు అంతటా వ్యాపించి ఉన్నారో ఆ పరమ పురుషుడు అనన్య భక్తి వలనే లభిస్తాడు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. భరత శ్రేష్ఠుడా, ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మించరు, ఏ కాలంలో శరీరం విడిచి వెళ్ళిన యోగులు తిరిగి జన్మిస్తారో ఆ కాలం గురించి చెప్తాను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. అగ్ని, వెలుగు, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము, 6 నెలలు అనే మార్గములో ప్రయాణించే బ్రహ్మవిధులు బ్రహ్మను చేరుకుంటారు. ధూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తతే. పొగ, రాత్రి, కృష్ణపక్షము, 6 నెలల దక్షిణాయనం అనే మార్గములో ప్రయాణించిన యోగి చంద్రుని జ్యోతిని
పొంది తిరిగి వస్తాడు. శుక్లకృష్ణే గతీహ్యేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తి అన్యయా వర్తతే పునః. జగత్తులో శుక్ల కృష్ణ అనే ఈ రెండు మార్గాలు శాశ్వతం అని భావింపబడుతున్నాయి. మొదటి దాని వల్ల పునర్జన్మ కలుగదు, రెండో దాని వల్ల పునర్జన్మ కలుగుతుంది. నైతే శృతి పార్థ జానన్ యోగి ముహ్యత కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ రెండు మార్గాలను ఎరిగిన ఏ యోగి భ్రమింపడు. అందుచేత అన్ని కాలాలలోనూ నీవు యోగయుక్తుడివికా. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి చాద్యం. వేదాలు, యజ్ఞాలు, తపస్సులు, దానాలలో ఏ పుణ్య ఫలం చెప్పబడిందో దానినంతటిని ఇది అధిగమిస్తుంది. దీనిని ఎరిగిన యోగి ప్రధానమైన పరమమైన స్థానాన్ని అందుకుంటాడు. ఓం తత్సతు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ అష్టమోధ్యాయః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే.